షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హెచ్చర్ల మండల పరిధిలో 11/7 ఒక మర్డర్ జరిగింది. అక్కడ కోయిరాళ్ళు సెంటర్ దగ్గర ఫరీద్పేట దగ్గర ఒక మర్డర్ జరిగితే దాని మీద వెంటనే ఎస్పీ గారు డైరెక్షన్లో, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో సిఐ అవతారం దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇందులో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, అంతకుముందు ఇందులో సత్తార్ గోపి సన్ ఆఫ్ ధర్మారావు 41 years ఈయన్ని చంపడం జరిగింది. దీంట్లో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఈ గరుగుబెల్లి ఉమామేశ్వరరావు అండ్ అతని భార్య భవానీకి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ ఉంది. ఈ ఎవరైతే ఉమామేశ్వరరావు ఉన్నాడో అతను అక్కడ ఎంపీపీ అయిన మొదలవోలు చిరంజీవి దగ్గర ఆయన అనుచరుడిగా ఉంటున్నాడు, అంటే పని చేస్తుంటాడు అక్కడ. అదే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ మీద వాళ్ళిద్దరు కూడాను ఇతని దగ్గరికి వెళ్తే అతను ఏదో తగ్గు చెప్తే అది అమ్మాయికి నచ్చలేదు. అది నచ్చకపోతే అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మన హెచ్చర్ల పోలీస్ స్టేషన్లో 498 అండ్ 599 ఐపీసీ కింద, అదే పాత సెక్షన్లు ఇవి, బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే, ఈ అమ్మాయి తాలూకా సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ మొదలవోలు చిరంజీవి దగ్గర ఆవిడకి న్యాయం జరగలేదు అనుకుందో, ఆవిడ అమ్మినాయుడు దగ్గరికి వెళ్ళడం జరిగింది, నాకు న్యాయం జరగలేదని. అప్పుడు అతను ఏంటంటే, ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఏం జరిగిందంటే, ఆవిడ తాలూకా సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి కొంతమంది అనుచరులతో కలిసి ఆ అమ్మాయి ఆ సామాన్లు తీసుకొని వచ్చేస్తుంది అన్నమాట. ఆవిడ ఇంట్లో సామాన్లు తీసుకొని ఇందులో మధ్యలో అప్పుడు ఏమైందంటే, ఈ ఎవరైతే అప్పుడు అనుచరులు ఉన్నారో కొంతమందికి వాళ్ళు ఈవిడేదో ఒక 2000 అంతా డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో మందు తాగుతున్నారు. ఈ సోమేష్ అని ఒక వ్యక్తి ఈ అమ్మాయికి ఫోన్ చేసి, ఈ గోపి అని అతను మీ మీద గొడవకు వస్తున్నాడని చెప్పేసి ఫోన్ చేస్తాడు. ఈ అమ్మాయికి ఫోన్ చేస్తే వీడేదో మనకందరికి కూడా మళ్ళీ కొట్టడానికి వస్తున్నాడని చెప్పేసి వీళ్ళందరూ కూడాను వెళ్ళి అక్కడ ఆ గోపితోని గొడవపడి ఆడ అతనితో కొట్టడం జరిగింది. అక్కడ ఆయన స్పాట్లో చనిపోవడం జరిగింది. ఇందులో ఈ దర్యాప్తులోనూ భాగంగా అయితే ఈ మర్డర్ వరకు ఎందుకు వెళ్ళిందంటే, అంతకుముందు ఈ గోపి అన్న అతను ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ముద్దాయిలు మనం అరెస్ట్ చేసాం, ఈరోజు అరెస్ట్ చేసాం, నిన్నను అరెస్ట్ చేసాం, వీళ్ళందరినీ కూడాను ఇక IIIT కాలేజ్ దగ్గర ఎస్ఎంపురం దగ్గర నిన్నను అరెస్ట్ చేసాం మనం. అందులో కొత్తకోట సూర్యనారాయణ, పైడిపెద్ది సత్యనారాయణ, కొత్తకోట ఈశ్వరరావు, కొత్తకోట రంగనాథం, సేపాన శివకృష్ణ, సేపాన అనిల్ కుమార్, పైడి రంగరామాంజులు, గరుగుబెల్లి భవానీ, వీళ్ళ 8 మందిని కూడా ప్రజెంట్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. మరికొందరి పాత్ర మీద కూడాను మనం దర్యాప్తు చేస్తున్నాం. వారిని కూడా త్వరలోనే వాళ్ళ పాత్ర చూసి మనం వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఇది ముఖ్యంగా ఏంటంటే, వాళ్ళు కంప్లైంట్లోనే మనకి ఫ్యామిలీ డిస్ప్యూట్ కారణంగా ఈ గొడవ జరిగిందని ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో బ్యాక్గ్రౌండ్ మీరు పొలిటికల్గా వాళ్ళు ఉన్న విలేజ్లో ఉన్న పొలిటికల్గా 2 గ్రూపులు వాళ్ళకి ఒకరికి, అంటే ఇప్పుడు ఈ కంప్లైంట్ పార్టీకి ఈ అమ్మినాయుడు గ్రూపు ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తే, వాడు హస్బెండ్ వైపు నుంచి మొదలవోలు చిరంజీవి సపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఈ గొడవ ఏంటంటే అవుట్కమ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్ నుంచి బయటపడి ఆ పాత గొడవల వల్ల జరిగింది. దీనిలో ఈ భాగంగా ఈరోజు అందరినీ అరెస్ట్ చేసాం. వీళ్ళందరినీ రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇంకా మిగతా వాళ్ళ పాత్ర మీద కూడా మన వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో మనం సీసీటీవీ ఫుటేజ్లు, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, ఇంకా అదర్ ఎవిడెన్స్లు కానీ, డైరెక్ట్ ఎవిడెన్స్లు పాత అన్నీ కూడా మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఇంకా ఫర్దర్గా ఉన్నాం, మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. అది వాళ్ళ పాత్ర గురించి కూడాను మాకు నోటీస్లోకి వచ్చింది. అది దాని మీద చాలా వరకు మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఆయన పాత్ర పూర్తిగా ఉన్నదాని తర్వాత ఆయన కూడా మేము ఇందులో ఎక్విజిట్గా చూపిస్తాం. ఇందులో 2 ఉన్నారమ్మా. అంటే ఇంకా వాళ్ళని మనం కన్ఫర్మ్ చేసి ముద్దాయిలు అంటే ఎవరెవరైతే ఇంకా ఎంతమంది ఉన్నారనే దాని మీద మేము పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. అందులో ఎంతమంది వచ్చిన తర్వాత మీకు అది కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. ఎవరైనా రౌడీ షీటర్లు ఉన్నారో, లేదంటే ఏదైనా పొలిటికల్కి సంబంధించిన ఉన్నారా, లేదా ఇంకేమైనా ఉన్నారో అది కూడా మీకు చెప్తాం జరుగుతుంది.
ప్లాంట్ కాదు, అది కర్రతో జరిగింది. అంటే ఎప్పుడైతే గొడవకి వీడు వస్తున్నాడని చెప్పి డిసీజ్డ్ ఎవరైతే చనిపోయిన అతను మళ్ళీ గొడవకి వస్తున్నాడని ఆ ఫోన్ రావడం వలన ఇంతకుముందు వాళ్ళకి ఏదో గొడవలు జరిగాయి. అప్పుడు అంతకుముందు బాగా ఎవరైతే ఇప్పుడు ఎక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళకి అతను ఎంతమంది హెరాస్ చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే చనిపోయాడో సత్తార్ గోపి మీద కూడా 9 కేసులు ఉన్నాయి. అంతకుముందు 9 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు ఈ ముద్దాయిలు ఉన్నారో కొంతమందికి ఆయన కొట్టడం లేకపోతే హెరాస్ చేయడం కూడా జరిగిందని వీళ్ళు చెప్తున్నారు. దాని మీద ఏంటంటే గొడవకి రావడం వల్ల మళ్ళీ ఆయన ఏమి అటాక్ చేస్తారేమో చెప్పేసి వీళ్ళందరూ ఆయన అటాక్ చేసి అది సడన్గా జరిగింది. అదే ముందే ప్లాన్గా కాకుండా సడన్గా జరిగింది. ఆవిడకి సహకరించడానికి వెళ్ళారు కదా, ఆవిడకి ఇంట్లో ఉన్న సామాన్లు తేడానికి వెళ్ళారు కదా. మిగతా ఏమన్నా చెప్పండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.